నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతుంది సిహెచ్ కీర్తిక, వృక్షశాస్త్ర విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్నటువంటి ద్వితీయ తృతీయ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. కళాశాలలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ నాక్ ఆడిట్ భాగంగా ఎకనామిక్స్ మరియు భౌతిక శాస్త్ర విభాగంలో సందర్శించడం జరిగిందని కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేట్ డాక్టర్ అన్నపూర్ణ గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. భారత్ అంటే విషం కక్కే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్కు అక్కడి ప్రభుత్వం అపరిమిత అధికారులను కట్టబెట్టింది. పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోరెన్సిక్గా ఎంపిక చేసింది. అదే సమయంలో ఏకంగా దేశ అధ్యక్షుడికి లభించే మినహాయింపులను కల్పించింది. ఇంకా పాకిస్తాన్ ఆణవాయుధాలు మొత్తం అసీం మున్నీర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా అసీం మున్నీర్ తన జీవిత కాలంలో చట్టపరమైన నివారణలు ఎదుర్కోకుండా తప్పించుకునే అవకాశం వచ్చింది. భారత్లో వాణిజ్య ఇతర సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తొందరగా అమెరికా ప్రయత్నాలు కొనసాగించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పేర్కొంది. క్వాడ్ కూటమిలో సహకారం ద్వారా ఇండో పసిఫిక్ భద్రతకు ఇది దోహదపడుతుందని తెలిపింది. దేశ సామర్థ్యానికి సంబంధించిన అన్ని అంశాలను బలోపేతం చేసుకొని అమెరికాకు సురక్షిత, సుసంపన్న, స్వేచ్ఛాయుత గొప్ప దేశంగా మారుస్తామని ఈ పత్రంలో ట్రంప్ సందేశం ఇచ్చారు. భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, గాజా సహా ప్రపంచవ్యాప్తంగా 8 ఘర్షణలు ఆయన ముగింపు పలికారని వివరించింది. జాతీయ వార్తలు. పుతిన్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. అయితే భారత్, రష్యా మధ్య సత్సంబంధాలు ఇప్పటివి కావు. గత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇక ప్రపంచ వేదికలపై పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు ఆప్యాయత, అనురాగాలు కనిపిస్తుంటాయి. ఇక ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పర్యటనలకు అరుదుగా వెళుతున్న పుతిన్ ఇప్పుడు భారత్కు వచ్చారు. కానీ యుద్ధానికి ముందు కూడా పుతిన్ కానీ, రష్యా మాజీ అధ్యక్షులు కానీ పాకిస్తాన్ను సందర్శించిన దాఖలు లేవు. ఒకే ఒక రష్యా ప్రధాని ఎప్పుడో ఒక పర్యటన తప్ప రష్యా నేతలు పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. భారత్లోని అతిపెద్ద అణు విద్య కేంద్రమైన తమిళనాడులోని కుడంకులం ప్రాజెక్టులో రష్యా సహకారంపై రెండు దేశాలు కీలక ప్రకటనలు చేశాయి. ఈ ప్రాజెక్టుకు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ఈ అణు విద్యుత్ కేంద్రంలోని 6 రియాక్టర్లు 2 ఇప్పటికే పనిచేస్తుండగా మిగిలిన 4 నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా భారత్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించారు. రాష్ట్ర వార్తలు. జనాలు పైకి దూకుడుగా వెళ్లడంతో పాటు వారిని కరిచే వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ఉపక్రమిస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి ప్రత్యేక షెల్టర్లు పెట్టాలని నిర్ణయించింది. ప్రాంతాల నుంచి వారిని తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించడంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రత్యేకించి చిన్నారులపై దాడి చేయడం, వాహనాలపై వెళ్లి వారిని వెంబడించింది. గాయపరుస్తున్న కుక్కలు కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. చివరిగా వాతావరణం. బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నీటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.